కేటీఆర్ గారు మిమ్మల్ని ఎలా ఉన్నామని అడగలేదని బాధపడుతున్నారు కదా, మరి మీతో ఉన్న మమ్మల్ని తమ్ముళ్ళు మీరు ఎలా ఉన్నారని ఒకసారైనా అడిగారా అక్క? ఇన్ని ఏళ్లు మేము మీతో పనిచేసినందుకు మీరు మాకిచ్చిన గుర్తింపు ఏంటి? మీరు ఇవాళ మీ సొంత ఎజెండాతోని పోతే వేల మంది జాగృతి కార్యకర్తల ఉసురు పోసుకున్నట్లు కాదా అని ప్రశ్నించిన జాగృతి కార్యకర్తలు. మరి కేటీఆర్ గారిని మీరు ప్రశ్నించారు, చెల్లె ఏమైంది బిడ్డ, నువ్వు ఇంత బాధ ఎందుకు పడుతున్నావు అని నన్ను కేటీఆర్ గారు నన్ను అడగలేదని నువ్వు అంటున్నావు. మరి నీతో 18 సంవత్సరాలు మేము మీతో ప్రయాణం చేసినాం. మమ్మల్ని మీ బిడ్డలో మీరు ఎప్పుడైనా మీరు ఎట్లా తింటున్నారు, ఎట్లుంటున్నారు, మీ వ్యవస్థ ఏంది, మీరు రాజకీయంగా ఆలోచన చేస్తున్నారు, డబ్బుల పరంగా ఏమైనా సంపాదించుకురా లేదా అనేది ఎప్పుడైనా మీరు మమ్మల్ని పిలిచి అడిగిన సందర్భం ఉందా అక్క? ఈ రోజు మీరు ఇంత వెల్ సెటిల్డ్ ఉన్నారు, 2 సార్లు ఎంపీ కంటెస్ట్ చేసిర్రు, 2 సార్లు ఎమ్మెల్సీ అయ్యారు. మీరు ఈ రోజు కేసీఆర్ కూతురుగా ఉన్నారు, మీకు ఆ గౌరవం ఉన్నది. మరి తెలంగాణ జాతీయ అధ్యక్షులుగా మీరు ఎట్లున్నారు? మీరు అందరూ కష్టపడితే మీరున్నారు. మీరు ఎప్పుడైనా మరి ఈ బిడ్డల్ని మరి తమ్ముళ్ళు మీరు ఎప్పుడైనా మీరు మంచిగా ఉన్నారా, ఎట్లా చేసినారు మీరు అడిగినాక? ఈరోజు కేటీఆర్ గారు మీరు ప్రశ్నిస్తున్నారు, మరి మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? ఈ రోజు ఇప్పటికి కూడా తెలంగాణ జాతీయులు చాలా మంది కూడా నెల గడుస్తే ఎట్లా గడుస్తారనే సందర్భం ఉన్నది, నెల వస్తే ఎట్లా ఫీజులు కట్టుకోవాలనే సందర్భం ఉన్నది. మరి ఇన్నేళ్ల కాలం 18 ఏళ్ల కాలం నీతో పాటు పనిచేస్తే మీరు మాకు ఇచ్చిన గుర్తింపు ఏంది, మీరు మాకు ఇచ్చిన భవిష్యత్తు ఏంది? ఇప్పుడు మా వెనుక ఎంతో మంది వేల మంది కార్యకర్తలు ఉన్నారు. ఒక్కొక్కరికి మీరే మాకు బాగా చేయనప్పుడు మేము వాళ్ళకి ఎట్లా చేయగలుగుతాం? వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు 10 ఏళ్ళ అధికారంలో ఉంటే మాకు ఏం చేయలేవని వాళ్ళు కూడా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. మేము ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము, మాకు మీరేం చేసేది అక్క అని అడుగుతున్నాం మిమ్మల్ని. ఇదేది సమాధానం చెప్పకుండా మీరు ఏదో కొత్త వాళ్ళతో నాయకులను తీసుకొని, డబ్బు నాయకులను తీసుకొని మీ సొంత ఎజెండా పెట్టుకొని ఈరోజు మీరు పోతే ఇంతమంది తెలంగాణ జాగృతి బిడ్డల ఉసురు పోసుకొని తీసుకుపోయినట్టు కాదా అని అడుగుతున్నా అక్కని.